నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పాడి షరీఫ్ పిఎస్లో సినీ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు. తనపై జరిగిన దాడి ఘటనపై తనకు తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందన్న మనోజ్. భూ అక్రమ వసూళ్లకు పాల్పడి కటకటాల పాలైన ఇద్దరు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించిన నార్సింగి పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు. కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తనపై జరిగిన దాడి ఘటనపై పాడి షరీఫ్ పోలీసులకు సినీ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని, మోహన్ బాబు కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదని పాడి షరీఫ్ సిఐ గురువారెడ్డి తెలిపారు. ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని, తనపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారని, నాకు గాయాలయ్యాయి, నాకు నా కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని మనోజ్ అన్నారు. తనపై దాడి చేసిన వారి వివరాలు ఇంకా చెప్పలేదు. ఈ ఘటనలో మనోజ్ ఒకరికే గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని చెప్పాడు. డయల్ 100 రాగానే మేము రెస్పాండ్ అయి ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్లీజ్ సైడ్ తీసుకోండి అన్న, ప్లీజ్ ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు మోహన్ బాబు ఆ టైంలో ఉన్నాడు. పిటిషన్లు అవన్నీ రాలేదు, ఇన్వెస్టిగేషన్ అంటే మీకు డయల్ 100 తోని సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు, అప్పుడు ఉన్నప్పుడు మీ అక్కడ ఉన్నారు. నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది, కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ ఇవ్వడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరు ఏం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది, తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చింది. అంటే ఎవరు, అంటే ఇంట్లో భారీ సెక్యూరిటీ ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ఇంకేమైనా అప్డేట్స్ ధ్వంసం చేసిరు, తీసేసిరు అంటారు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఉన్న ఆర్టిస్ట్ లేదని చెప్తున్నారు. ఏంటనేది కూడా ఈ రోజు బౌన్సర్లు మోహరించారు. అక్కడ ఏం లేదు, అసలు ఏం లేదు, ఎవరు వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ వచ్చి ఇస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ఏమైనా మీకు ఇచ్చారా? నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోర్టులో భూ అక్రమ వసూళ్లకు పాల్పడిన 8 మంది ముఠా సభ్యులలో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. నిర్మాణదారులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న 2 కేటుగాలను అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్లు నిర్మించామని, అది కూర్చకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇచ్చుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేశారు నిందితులు. నిర్మాణ యజమానులు డబ్బులు ఇవ్వలేదని ఫంక్షన్ హాల్ను కూల్చివేశారు కేటుగాడు, హరీష్ గౌడ్, రామ్ ప్రసాద్ గ్యాంగ్. ఎవరైనా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడితే డబ్బులు మాకు ఇచ్చుకోవాల్సిందే అంటూ హల్చల్ చేశారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడిన హరీష్ గౌడ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు నార్సింగ్ పోలీసులు.
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి ఈ రోజు తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్, పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మనం ఇట్లుందాం మనం ఇట్లుందాం రాజకీయమా తెలంగాణ తల్లితో రాజకీయమా తెలంగాణ తల్లితో రాజకీయమా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లితో రాజకీయమా తెలంగాణ తల్లితో రాజకీయమా తెలంగాణ తల్లి మాది తెలంగాణ తల్లి మాది తెలంగాణ తల్లి మాది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత రాజకీయాలు తెలంగాణ తల్లితో రాజకీయమా 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 తల్లితో రాజకీయమా తల్లితో రాజకీయ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చిదంబరం ప్రకటించిన రోజు, కానీ రేవంత్ రెడ్డి ఆంధ్రకు తొత్తులై ఆయన లోపకారి ఒప్పందము చంద్రబాబు నాయుడుతో చేసుకొని ఈ రోజున మన తల్లి తెలంగాణ విగ్రహంతోనే రాజకీయం ఆడుతున్నాడు. అదందరూ ప్రజలు చూస్తున్నారు. ప్రజలారా చూడండి, అన్ని తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అతను తెలంగాణనే మొత్తము ఆంధ్రలో కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే ఇతను ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇలా ప్రతి టీఎస్ అనేది 3 రోజుల క్రితం మలక్పేట మెట్రో స్టేషన్ కింద బైకులకు నిప్పు పెట్టిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కమిషనర్, టాస్క్ ఫోర్స్ బృందం మరియు చాదరఘట్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమాతుడిని చాదరఘట్లో నివసించే జాకిర్ గా గుర్తించారు.
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులందరూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నిండు నూరేళ్లు జీవించాలని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నంగునూరు రమేష్, సురేష్ గౌడ్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. पीछे गिर जाएंगे तो एक फोटो आना ఇవన్నీ తీసుకోండి. మేము మొన్న రాలేదని ఒక్క నిమిషం అందరు निकल लेंगे फिर అంబర్పేట ఎమ్మెల్యే గారైన ప్రియతమ నాయకుడు శ్రీ కాలేరు వెంకటేష్ గారి 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా అంబర్పేటలోని గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము ఇక్కడ పండ్లు మరియు వాళ్ళకి బిస్కెట్స్ కొన్ని పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి మేము మా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడల పోటీలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడా పోటీల ద్వారా కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు గెలుపోటములు సాధారణంగా భావించి గెలిచిన వారు రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని, భవిష్యత్తులో మన ప్రాంతానికి, మీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ఓడిపోయిన వారు ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించి నిరుత్సాహపడకుండా మరింత క్రీడా నైపుణ్యాన్ని వారిలో పెంపొందించుకొని వారి లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, ఏఎంసీ చైర్మన్ వెలముల స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు దేవతా ప్రభాకర్, తిరుపతి జగన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కప్పు అనే ప్రోగ్రాం మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ స్వరూప గారు, మున్సిపల్ కమిషనర్ లావణ్య మేడం గారు, స్థానిక కౌన్సిలర్ గంటాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న రామదాస్ సార్ గారికి, మరి ప్రభాకర్ గారికి, అదేవిధంగా పీటీ సార్లందరికీ, మరి విద్యార్థులకు, మన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన క్రీడాకారులు కూడా ఏర్పాటు చేసుకొని మరి మన
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మరి అదేవిధంగా జాతీయ స్థాయి దాకా కూడా అయినా మన ఉపాధ్యాయులు మన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మనము మరి ఎందుకంటే మరి విద్యతో పాటు ఆటలు పాటలు మరి అన్నిట్లలో కూడా ముందు వరుసలో ఉంటేనే మరి రాబోయే రోజులలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మీకు చెప్తున్న ఉపాధ్యాయులు కూడా వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి చాలా చక్కగా ఆడుకొని ఒక రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఓడిపోయినామని నిరుత్సాహపడకుండా మరి మా ఓటమి అనేది విజయానికి సంకేతం కాబట్టి మరి చాలా చక్కగా కూడా ఏ ఆటలో కూడా నిరుత్సాహపడద్దని మరి వేదిక మీద తెలుపుకుంటూ మరి మీ అందరికీ పిల్లలందరికీ మా ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరందరూ చాలా చక్కగా పోటీలలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షపూరితంగా మార్చి కాంగ్రెస్ తల్లిగా అభిమానిస్తూ సోనియా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం అమానుషమని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. ప్రజలు ఎదుర్కొనే 6 గ్యారంటీల మోసాలతో పాటు తెలంగాణ తల్లిపై సైతం కక్ష సాధించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చీకటి రాజ్యం నడుస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కోరుకునేది ఒక్కటే, మాకు తెలంగాణ తల్లి కావాలి తప్ప నువ్వేదైతే సోనియా గాంధీ బర్త్డే రోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు ఏదో డిసెంబర్ 9న చేయాలని చెప్పి నువ్వైతే కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలను అయితే ఆకాంక్షను పూర్తిగా ఈరోజు నిన్న దెబ్బతీసినావు కాబట్టి, మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి బాధతో తీవ్రమైనటువంటి మరి మా బాధలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. సీఎం సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జోహార్ తెలంగాణ అమర వీరులకు, కాంగ్రెస్ తల్లి వద్దురా, జోహార్లు విద్యార్థి అమర వీరులకు, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. సైకో రేవంత్ రెడ్డి, సైకో రేవంత్ రెడ్డి, సైకో రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జోగు రామన్న గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.
కాంగ్రెస్ కు హటావో సీఎం మొండి వైఖరి సీఎం 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 జై తెలంగాణ జై తెలంగాణ అరే ఏం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి 45 రోజుల్లో 3.30 కోట్ల విలువైన 1100 దొంగలించబడిన మరియు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ కె నరసింహ ఐపీఎస్ మొబైల్ రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులను అభినందించారు. ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ పోయిందనంటే ఇమ్మీడియట్లీ సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే ఏమవుతుందనంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు ఇప్పుడు ఈ రోజు 1100 మొబైల్ ఫోన్స్ని మన సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అని అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికీ తెలుసు సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు 1100 ఫోన్లు సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున మా సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం నాకు రైట్ సైడ్లో కూర్చున్న శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, కళింగరావు ఏసీపీ గారు, అదేవిధంగా 5 జోన్స్ ఉన్నాయి మనకు. మాదాపూర్ జోన్లో సెంట్రింగ్ పని చేసుకుంటూ బతికేవాడిని. 25,000 ఫోన్ కొన్నాను. ఫోన్ పడిపోయి కూడా ఇప్పుడు సెప్టెంబర్ 14 నెలలు అవుతుంది. పిఎస్కి పోయి అడిగినా డైలీ 125, 125, 150 రూపీస్ కట్టమని చెప్తే కట్టి వచ్చి దుందిగల్ పిఎస్లో ఇచ్చేసాను. పోయి ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ కూడా మీరు ఫోన్ మీద నమ్మకం మొదలు పెట్టేసుకొని దొరకదని అన్నారు. మరి నేను మొన్న ఫోన్ చేసి చెప్పినందుకు పోలీసు వాళ్ళకు ఎంతో నా ఆనందం, నష్టం ఏ పరిస్థితి చెప్పాలంటే గరీబ్ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా 2 ఫోన్లు ఉన్నాయి, 14422. దీని వల్ల కూడా ఫోన్లు వస్తుంది. పోలీసు దొంగలు ఎందుకంటే చిన్న పర్సన్ కష్టపడి మళ్ళీ అయ్యాపడి ఫోన్ కొన్నాడు. సార్ చెప్పినందుకు చాలా సంతోషం నాకు. ఈరోజు మా తల్లిదండ్రులు ఏకం నాకు తెలియదు కానీ ఈరోజు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అల్లకాలు హ్యాపీగా వచ్చి అలాగే ఫోన్లు ఉంటాయి. జీవితంలో కూడా ఉంటాను. సంతోషం ఫోన్ ఇన్ని రోజులు దక్కినందుకు చాలా సంతోషం పడుతున్నాను. హత్నూర మండలం కాసాల 12వ వార్డులో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు అమరవీరుడు తెలంగాణ ఉద్యమకారుడు జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జోహారులు అర్పించారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించినందుకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం చాలా బాధాకరమని అన్నారు. గౌరవించుకునే విధంగా ఉండాలి, సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఉండాలి తప్ప మేము వచ్చినాం కదా అధికారంలోకి అని చెప్పేసి ఒకటి తొలగించుకుంటూ పోతే రేపు పొద్దున్న తెలంగాణ కూడా మరి అస్తిత్వం పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మరి నిజంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కూడా వేస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. తెలంగాణ తెచ్చింది సాధించింది కేసీఆర్ అంటే రేపు పొద్దున తెలంగాణ లేకుండానే మీరు చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారి పేరును గారి వారి ఆనవాళ్ళు కూడా ఎవరు తొలగించలేని విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా
మనకు ఓట్లు తగ్గొచ్చి అధికారంలోకి రాకపోయినచ్చు, కానీ ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మనందరం కూడా కంకణబద్ధులమై మనం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. అంతిమంగా మళ్ళీ కేసీఆర్ గారు కూర్చునే వరకు మన పోరాటం ఆగొద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ నేను చెప్పడం జరిగింది, నా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి మనం అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లిని తీసి మనం నిత్యం పోల్చుకునేటువంటి తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు కోసం మనందరం కూడా కష్టపడదామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అంటే కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడేది లేదు అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనందరం కూడా కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన అదే నరేష్ ఏమి ఇచ్చినాం మనం చెప్పి ఎక్కడ ఓడి వచ్చింది పోయి వాళ్ళ మనం అయిపోయాను అంటే మన ఓడిస్తాడు నువ్వు అన్న కట్టనా సార్ తెలుస్తాం. ఆగు బాంబేడు ఎక్కడ తిరుగుతున్నాడు బాంబేడిగో దొరికైనా పోయి ముద్ది పోయి గ్యాంగ్ అడిగే పూగలు షాయ్ అవుతారు కదా ఇక్కడ షాయ్ తాగుతారు. ఆ పాములు కాదు ఏ పాములు అర్థం నీకు తెలుసా చెప్పాలనికి నువ్వు అప్డేటెడ్ కాకరా పోయి నువ్వు సరే నమస్తే అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాడి షరీఫ్ పిఎస్లో సినీ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు. తనపై జరిగిన దాడి ఘటనపై తనకు తన కుటుంబ సభ్యులకు థ్రెడ్ ఉందన్న మనోజ్. భూ అక్రమ వసూళ్లకు పాల్పడి కటకటాల పాలైన 2 కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించిన నార్సింగి పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు. కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.